తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మార్కులు సాధించలేరు, ర్యాంకులు సాధించలేరు. క్యాంపస్ సెలక్షన్స్ లో కూడా ఒకంత వెనుకబడే అవకాశం కనబడుతోంది. మీకు మాత్రమే చెప్పదగిన పరిహారము, గణపతిని, సరస్వతిని ఈ ఇద్దరిని కనుక తప్పనిసరిగా పూజ చేసుకుని ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ చేసుకుని కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి వెళితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. మీ యొక్క పనితీరు మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క కష్టపడి పనిచేసే తత్వానికి మీ పై అధికారులు, మీ సహోద్యోగులు మెచ్చుకుని ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, మీ శాలరీ పెంచడం కానీ జరిగే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. స్థానచలనాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం నుంచి ఉద్యోగం మారడం కానీ, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ గానీ జరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి వాతావరణం నెలకొంటుంది. కానీ బంధుమిత్రుల వల్ల చిన్న చిన్న మాటలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించుకోండి. వ్యవసాయ రంగంలో చూసిన వాళ్ళైతే కనుక వ్యవసాయదారులకు మంచి పంట వస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. కానీ కొత్త రుణాలకు మాత్రం ఈ రోజు అస్సలు వెళ్ళకండి. భూమాతకి పూజ చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ ప్రతిభను చాటుకునేందుకు ఇది ఒక ఛాలెంజ్‌గా చెప్పొచ్చు. అవకాశాలు వస్తాయి, నిలుపుకోండి. పారితోషికం కూడా పెరుగుతుంది. సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు కూడా జరుగుతాయి. అయితే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు ఉంటాయి కానీ చిన్న చిన్న ఆటంకాలు కస్టమర్స్ ద్వారా అవ్వచ్చు, లేదా మీ ఉద్యోగుల ద్వారా అంటే మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞాన పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము, ఒకంత కొంతమందికి ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు వహించండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెద్దగా మార్పులేమీ లేవు. సాదాసీదాగానే ఈ రోజు ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మీరు ఎలాంటిది కావాలి అని అనుకుంటున్నారో మీరు ముందు క్లారిటీగా ఉండి అప్పుడు ప్రయత్నాలు చేస్తేనే ఫలిస్తాయి తప్ప ఏదో ఎడ్డిమడ్డిగా చేసేసాము అనుకున్నట్టయితే కనుక ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. సంతానం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అంటే మీ పిల్లల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఓవరాల్‌గా ఈ రాశిలో ఉండే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు సమసిపోతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన ఫలితము గురువారం నాడు బృహస్పతిని పూజ చేసుకోండి. లేదు అంటే కనుక ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అదనపు ప్రోత్సాహము, ఎక్స్ట్రా స్కిల్స్ పెడితేనే తప్ప మీకు విజయం దక్కదు. కష్టపడితేనే తప్ప మంచి అవకాశాలు వచ్చే అవకాశం లేదు. విదేశ ప్రయత్నాలు మీకు విఫలమవుతాయి. తదుపరి ప్రణాళిక వేసుకోండి. ఉద్యోగస్తులకు మీ పనితీరు ద్వారా కొత్త కొత్త అవకాశాలను మీరు పొందుతారు. కంపెనీలు మారే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల్లో మంచి అన్యోన్యతాభావం ఉంటుంది. మంచి సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. వ్యవసాయదారులకు చిన్న చిన్న ఆటంకాలు, క్రిమికీటకాదుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. భూమి పూజ తప్పనిసరిగా రైతులు చేసుకోండి. కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పారితోషికం మాత్రం పెరిగే సూచన ఈ రోజు లేదు. వ్యాపారస్తులకు సామాన్యంగా గడుస్తుంది. కొత్త భాగస్వామ్యాలు చేసుకోవాలి అంటే కనుక ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కొత్త కొత్త ఆవిష్కరణలు కానీ, మీ యొక్క ప్రాజెక్ట్స్ కానీ మీ పై అధికారులకు నచ్చి మీకు ప్రమోషన్స్ ఇస్తారు. తరువాత మీ స్కిల్స్‌ని మీరు డెవలప్ చేసుకున్నట్టయితే కనుక వేరే కంపెనీల్లోకి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పెద్దగా మార్పులేమీ లేవు. సాధారణంగానే ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రము ఈరోజు పోస్ట్‌పోన్ అన్నా చేసుకోండి. లేదు అంటే కనుక ఆ వచ్చిన సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం ఉన్న వాళ్లకు వాళ్ళ మీద ఒక చిన్న పర్యవేక్షణ పెట్టుకోండి. వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనీశ్వరుని పూజించండి. ఉదయం పూటే శని గాయత్రి ఉంటుంది లేదా శని అష్టోత్తరం ఉంటుంది. ఇవి వినడం చేసుకుని శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వులతో అభిషేకం కానీ, నువ్వుల నూనె యొక్క అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మకర రాశి వారికి
ఏలినాటి శని ప్రభావం నుంచి కొంచెం కొంచెంగా తొలగుతున్నారు. ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహానికి ఈ పరిహారాలు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెట్టి చదవడానికి ప్రయత్నించండి. లేదు అంటే గనక ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. చదువులో అభివృద్ధి సాధించడం చాలా కష్టము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా విఫలమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క టాలెంట్ని ప్రదర్శిస్తేనే తప్ప మీకు మంచి పేరు కానీ, మంచి ప్యాకేజీ కానీ, మంచి పదవి కానీ వచ్చే అవకాశం కనపట్టలేదు. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే ఇంట్లో అన్యోన్యమైన వాతావరణం లోపించడంతో పాటు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశము, ఒకంత భార్యాభర్తలు విడిపోయే అవకాశము, కుటుంబం అవిచ్ఛిన్నం అయ్యే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తగా పరిష్కారం చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో అభివృద్ధి కనపడుతోంది. మంచి సమయం ఇది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే కనుక వ్యవసాయదారులు ఇన్నోవేటివ్గా అంటే మీ యొక్క సాంకేతిక పరిజ్ఞతను ఈ వ్యవసాయంలో చూపించినట్టయితే మంచి లాభాలు వస్తాయి. రైతులకు ప్రత్యేకంగా చెప్పినది, భూమాత పూజ చేయండి. పసుపు కుంకుమలతో ఆ తల్లిని అర్చించండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ యొక్క కష్టాలను అధిగమించగలుగుతారు. కొత్త ఆఫర్స్ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. వివాహ సంబంధాల కోసం చూసినట్టయితే అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు మంచి రోజు. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు అనుకూలమైన రోజు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయాల్లో శనేశ్వరుడికి ప్రత్యేకమైన పూజ చేయించుకోవడంతో పాటు స్వామివారికి నువ్వుల నూనె అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త దశలో అంటే కొత్తగా ఆలోచిస్తేనే తప్ప మీరు విజయాన్ని సాధించలేకపోవచ్చు. కొన్ని రంగాల్లో అంటే డాక్టరు, లాయరు, ఇంజనీరింగ్, టెక్నాలజీ సైడ్ ఉండే ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలు ప్రశంసలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంటలు సాధారణమైన ఫలితాన్ని ఇస్తాయి. కళారంగంలో ఉన్న వారికి కూడా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పరిశ్రమల్లో కొంత మందగింపు అంటే నత్తనడకి నడిచే అవకాశం గోచరిస్తోంది. వివాహం కోసం ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి అంటే కనుక ఈ రోజు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ రోజు వాయిదా వేసుకోండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. పరిహారము ఈ రోజు బృహస్పతిని పూజిస్తూ గురు సంబంధిత ఆలయాలను సందర్శించినట్టయితే కనుక మంచి ప్రయోజనాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి సంబంధించిన ఫలితాలు, పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.